ఇజ్రాయెల్ హమాస్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరోసారి తారస్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే హమాస్లోని పలువురు కీలక నేతలను మట్టుబెట్టింది ఇజ్రాయెల్ ఆర్మీ. ఈ నేపథ్యంలో మరింత పగతో రగిలిపోతున్న హౌతీలు వరుస దాడులతో చెలరేగుతున్నారు. తాజాగా యెమెన్కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు ఎర్ర సముద్రంలో కేబుల్ దెబ్బతినటం వల్ల భారత్ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని మానిటరింగ్ గ్రూప్ నెట్ బ్లాక్స్ నివేదించింది. దీని కారణంగా భారత్, పాకిస్తాన్ సహా పశ్చిమాసియా దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. ఎర్ర సముద్రంలో సబ్సీ కేబుల్ వ్యవస్థలు దెబ్బతినడంతో భారత్, పాకిస్తాన్, మధ్య ప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఇంటర్నెట్ అబ్జర్వేటరీ నెట్ బ్లాక్స్ తెలిపింది. కేబుల్ కట్ కావడంతో ఖచ్చితమైన కారణం తెలియలేదు. హుతీ తిరుగుబాటుదారులు ఈ కేబుల్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ దేశం దేనికి లొంగకపోవడంతో కేబుల్ కట్ చేసినట్టు చెబుతున్నారు. దీని వెనుక హౌతీలు ఉండవచ్చని అంటున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో SMW4 కేబుల్ అనేది భారత్ కు చెందిన టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తోంది. IMEW కేబుల్ను ఆల్కటెల్ లూసెంట్ నేతృత్వంలో ఓ కాన్సార్టియం చేపట్టింది. అయితే ఆ రెండు సంస్థలు ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అధికారికంగా రియాక్ట్ కాలేదు. ఎర్ర సముద్రం ప్రాంతం సముద్ర అంతర్భాగ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కు ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ తన స్టేటస్ వెబ్సైట్లో పశ్చిమాసియాలో ఇంటర్నెట్ వేగం తగ్గవచ్చని తెలిపింది. ఎర్ర సముద్రంలోని కేబుల్ కట్ వల్ల ఈ సమస్య తలెత్తినప్పటికీ ఇంటర్నెట్ ట్రాఫిక్ పై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. నెట్వర్క్లు అంతరాయాలు ఖండాలు అంతటా వ్యాపించవచ్చని అంటున్నారు. వ్యాపారాలు, క్లౌడ్ సేవలు వ్యక్తిగత వినియోగదారులను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు దెబ్బతిన్నాయా? ఓడలకు వేసే యాంకర్ల వల్ల డ్యామేజ్ అయిందా? ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కేబుల్పై దాడులు చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరమ్మతులకు వారాల సమయం పట్టవచ్చని అంటున్నారు. ఇజ్రాయెల్ హమాస్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరోసారి తారస్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే హమాస్లోని పలువురు కీలక నేతలను మట్టుబెట్టింది ఇజ్రాయెల్ ఆర్మీ. ఈ నేపథ్యంలో మరింత పగతో రగిలిపోతున్న హౌతీలు వరుస దాడులతో చెలరేగుతున్నారు. తాజాగా యెమెన్కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు ఎర్ర సముద్రంలో కేబుల్ దెబ్బతినటం వల్ల భారత్ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని మానిటరింగ్ గ్రూప్ నెట్ బ్లాక్స్ నివేదించింది. దీని కారణంగా భారత్, పాకిస్తాన్ సహా పశ్చిమాసియా దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. ఎర్ర సముద్రంలో సబ్సీ కేబుల్ వ్యవస్థలు దెబ్బతినడంతో భారత్, పాకిస్తాన్, మధ్య ప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఇంటర్నెట్ అబ్జర్వేటరీ నెట్ బ్లాక్స్ తెలిపింది. కేబుల్ కట్ కావడంతో ఖచ్చితమైన కారణం తెలియలేదు. హుతీ తిరుగుబాటుదారులు ఈ కేబుల్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ దేశం దేనికి లొంగకపోవడంతో కేబుల్ కట్ చేసినట్టు చెబుతున్నారు. దీని వెనుక హౌతీలు ఉండవచ్చని అంటున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో SMW4 కేబుల్ అనేది భారత్ కు చెందిన టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తోంది. IMEW కేబుల్ను ఆల్కటెల్ లూసెంట్ నేతృత్వంలో ఓ కాన్సార్టియం చేపట్టింది. అయితే ఆ రెండు సంస్థలు ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అధికారికంగా రియాక్ట్ కాలేదు. ఎర్ర సముద్రం ప్రాంతం సముద్ర అంతర్భాగ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కు ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ తన స్టేటస్ వెబ్సైట్లో పశ్చిమాసియాలో ఇంటర్నెట్ వేగం తగ్గవచ్చని తెలిపింది. ఎర్ర సముద్రంలోని కేబుల్ కట్ వల్ల ఈ సమస్య తలెత్తినప్పటికీ ఇంటర్నెట్ ట్రాఫిక్ పై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. నెట్వర్క్లు అంతరాయాలు ఖండాలు అంతటా వ్యాపించవచ్చని అంటున్నారు. వ్యాపారాలు, క్లౌడ్ సేవలు వ్యక్తిగత వినియోగదారులను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు దెబ్బతిన్నాయా? ఓడలకు వేసే యాంకర్ల వల్ల డ్యామేజ్ అయిందా? ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కేబుల్పై దాడులు చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరమ్మతులకు వారాల సమయం పట్టవచ్చని అంటున్నారు. ఇజ్రాయెల్ హమాస్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరోసారి తారస్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే హమాస్లోని పలువురు కీలక నేతలను మట్టుబెట్టింది ఇజ్రాయెల్ ఆర్మీ. ఈ
ఈ నేపథ్యంలో మరింత పగతో రగిలిపోతున్న హౌతీలు వరుస దాడులతో చెలరేగుతున్నారు. తాజాగా యెమెన్కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు ఎర్ర సముద్రంలో కేబుల్ దెబ్బతినటం వల్ల భారత్ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని మానిటరింగ్ గ్రూప్ నెట్ బ్లాక్స్ నివేదించింది. దీని కారణంగా భారత్, పాకిస్తాన్ సహా పశ్చిమాసియా దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. ఎర్ర సముద్రంలో సబ్సీ కేబుల్ వ్యవస్థలు దెబ్బతినడంతో భారత్, పాకిస్తాన్, మధ్య ప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఇంటర్నెట్ అబ్జర్వేటరీ నెట్ బ్లాక్స్ తెలిపింది. కేబుల్ కట్ కావడంతో ఖచ్చితమైన కారణం తెలియలేదు. హుతీ తిరుగుబాటుదారులు ఈ కేబుల్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ దేశం దేనికి లొంగకపోవడంతో కేబుల్ కట్ చేసినట్టు చెబుతున్నారు. దీని వెనుక హౌతీలు ఉండవచ్చని అంటున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో SMW4 కేబుల్ అనేది భారత్కు చెందిన టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తోంది. IMEW కేబుల్ను ఆల్కటెల్ లూసెంట్ నేతృత్వంలో ఓ కాన్సార్టియం చేపట్టింది. అయితే ఆ రెండు సంస్థలు ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అధికారికంగా రియాక్ట్ కాలేదు. ఎర్ర సముద్రం ప్రాంతం సముద్ర అంతర్భాగ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కు ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ తన స్టేటస్ వెబ్సైట్లో పశ్చిమాసియాలో ఇంటర్నెట్ వేగం తగ్గవచ్చని తెలిపింది. ఎర్ర సముద్రంలోని కేబుల్ కట్ వల్ల ఈ సమస్య తలెత్తినప్పటికీ ఇంటర్నెట్ ట్రాఫిక్ పై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. నెట్వర్క్లు అంతరాయాలు ఖండాలు అంతటా వ్యాపించవచ్చని అంటున్నారు. వ్యాపారాలు, క్లౌడ్ సేవలు వ్యక్తిగత వినియోగదారులను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు దెబ్బతిన్నాయా? ఓడలకు వేసే యాంకర్ల వల్ల డ్యామేజ్ అయిందా? ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కేబుల్పై దాడులు చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరమ్మతులకు వారాల సమయం పట్టవచ్చని అంటున్నారు.